భాష దేవుడి దయ వల్ల అర్జున్ అన్న మీకు మంచి వదిన గారు వస్తారు. సుభాష్, నువ్వు కూడా పడిపోయావా అర్జున్ అన్న భయానికి? అర్జున్ అన్నకి నువ్వు కూడా పడిపోయావా బంగారం? సుభాష్ బ్రో, నువ్వు చెప్పావుగా ఖచ్చితంగా వస్తుంది. వామ్మో, మరి ఎలా అనుకుంటున్నారు బాబు? నువ్వు ఎంత వెయిట్ ఉన్నావు స్వప్న అక్క? 62 కేజెస్. 62 కేజెస్ అర్జున్, నేను 62 కేజెస్. నమ్ముతావా? పరిస్తారు ఎత్తుకొని తినిపిస్తా అర్జున్ అంటున్నారు. 72 గ్రామ్స్ ఒక లెక్కనా అంటున్నారు. కానీ అర్జున్ అన్న వదిన గారి కోసం చాలా కలలు కంటున్నాడు. ఆ మెసేజ్లోనే తెలుస్తుంది. నువ్వెండి కలలు కంటున్నావు నాన్న? తమ్ముడు సుభాష్, నువ్వేం కలలు కంటున్నావు? శరణ్ సుభాష్ తమ్ముడు. సోనియా సిస్టర్ ఎంత బంగారం అసలు, వద్దన్న ఎత్తుకుంటా ఉంటుంది, లాలిస్తుంది, భుజగిస్తుంది, తినిపిస్తుంది. ఒకవేళ మారం చేస్తే ముడ్డి మీద పెట్టుకుంటుంది. హ్యాపీ విమెన్స్ డే డిల్లు తమ్ముడు. హాయ్ తమ్ముడు. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం తమ్ముడు. బాగున్నావా? లంచ్ చేసావా? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అలాగే మీ ఇంట్లో సభ్యులకి కూడా నా తరపున హ్యాపీ విమెన్స్ డే చెప్పండి. అర్జున్ మనసు చాలా మంచిది అక్క. అర్జున్ మనసు చాలా మంచిది. అవును. గిరిధర్ అన్న రాలేదా? వచ్చాడు లాస్యా, వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడేమో. గిరిధర్ ఊర్లో ఉన్నాడు, అందువల్ల. అమ్మో సుభాష్ బ్రో, లైవ్లో సరదా కోసం మాత్రమే అలా చెప్పాల్సి వస్తుంది. నీకు పెళ్ళయిందా నాన్న? నేను కనే కళ అయితే నేను ఎప్పుడు అర్జున్ అన్న పెళ్ళికి వస్తాను, మమ్మల్ని అందరూ చూస్తానా అనిపిస్తుంది అక్క. నా మనసు ఒక్కడికి మాత్రమే తెలుసు, శశికళ అక్క మాత్రమే తెలుసు. నేను తన్నాను అర్జున్ అంటే నా స్వీట్ తమ్ముడివి కదా. అవును. భాషాబాయిని కలవలేదా అర్జున్? కలవలేదు. నేను కలుద్దాం అనుకున్నాను శశికళ అక్క, కానీ భాషాబాయి సనత్ నగర్లో ఉంటాడంట, చాలా దూరం అది. ఓకే, నేను చాలా దూరం ఏమి అంతే. ఇంకోటి తీసుకోపోయాను, అది మెత్తగా ఉండే గట్టిగా ఉంటాయి, అది ఛాయలో తినేటి. మీ సార్ తెచ్చుకున్నాడు. ఇంకా ఎంతసేపు ఉంటుంది అక్క? కాసేపు ఉంటాను రా. ఉంటావా? వెళ్తావా? అర్జున్ ఒకసారి ఆంధ్రాకి రా అర్జున్. లాస్యా సిస్టర్ నాతో మాట్లాడడం లేదు, కటిఫ్ చేసిందా ఏంటి? ఇంటి పనులు ఉంటాయి, వంట పనులు ఉంటాయి, అడుగు పెట్టిన కాడి నుంచి అన్నీ నువ్వు అంటాయి. నీదే చూస్తున్నాను పాప్కార్న్ వీడియో తమ్ముడు, నీదే చూస్తున్నా. ఇంటి పనులు ఉంటాయి, వంట పనులు ఉంటాయి, అడుగు పెట్టిన కాంచి అన్నీ నువ్వు ఉంటాయి. అంత అక్క నీకోసం. అలాగే రాయలసీమ ముద్దు బిడ్డ అన్నమాట సౌజన్య సిస్టర్. అవునవును. ఓకే అర్జున్. ఇప్పుడు సుభాష్ రమ్మంటండి అర్జున్ మన ఇద్దరిని. భావం తీసుకున్నట్టు రాజమండ్రి వెళ్దామా? రాజమండ్రి బాగుంటుంది కదా. అర్జున్ వింటున్నావా? అవును అర్జున్, అంతే లావు అనిపిస్తా నేను. యాక్చువల్గా కెమెరాలో లావు కనపడతా, నువ్వు బయటకు వచ్చి చూస్తే చేంజ్ ఉండవు స్వప్నక్క అంటావు తెలుసా. అంతే, కెమెరా ఇది క్లోజప్లో ఉంటాయి కదా, అలా కనపడతా. అర్జున్ అన్నకి మా గోదావరి అమ్మాయిని చూస్తాము. వింటున్నా. చరణ్ సుభాష్ రాజమండ్రి రమ్మంటున్నాడు, వెళ్దామా రాజమండ్రి కంట? తమ్ముడు వెళ్దామా? మనని రమ్మంటున్నాడు, మన ఇద్దరిని కలవాలని ఉందంట. గోదావరిలు అంటే ఏమనుకున్నారు? కడుపు నిండా పెట్టి చంపేస్తాం. అవునవును.